ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పెంచుతున్నట్టు ప్రకటించిన మంత్రి ఎస్. సవిత. వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అగ్నిపథ్ ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించిన ఆర్మీ నియామక అధికారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్తల వివరాలు: ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా కార్యాచరణ చేపట్టామన్నారు. స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, విద్య, ఉద్యోగం, ఉపాధికెళ్లే ప్రతి ఆడబిడ్డకు చేయూత ఇవ్వాలని స్త్రీ శక్తి తెచ్చాం. నేడు ఉచిత బస్సు ప్రయాణం బిగ్ హిట్. మహిళల వంటింటి కష్టాలు తగ్గించేందుకు 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేశాం. నేడు దేశ విదేశాల్లో ఐటీ రంగంలో మన బిడ్డలు సాధించిన విజయాలు చూస్తే ఆనందం కలుగుతుంది. ఇది తెలుగు జాతికి గర్వకారణం. రాష్ట్రంలోని లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10%కి పైగా పెంచుతున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రిని కలిసిన లేపాక్షి ఉద్యోగులు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా అమ్మకాలు పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులకు ప్రోత్సాహకంగా జీతాల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80 కోట్ల రూపాయల అమ్మకాల లక్ష్యంతో పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిఎస్సి 2025 నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,941 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని పూర్తి పారదర్శకంగా చట్టబద్దమైన నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్టు విద్యాశాఖ వెల్లడించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలిపింది. ఇటువంటి అసత్య ప్రచారాల పట్ల అభ్యర్థులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన వల్ల ఇంటికి ఉచిత గ్యాస్ కనెక్షన్ లభించిందని, దీంతో కట్టెల పొగ సమస్య తగ్గిందని పుట్టపర్తికి చెందిన లబ్ధిదారుడు చంద్రశేఖర్ తెలుపుతూ, ఉజ్వల స్కీమ్ కింద ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం చాలా ఆనందకరం. ఇది వరకు మేము కట్టెల పొయ్యి మీద వంట చేసుకుని తినేటవాళ్ళం. కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే 4,000 నుంచి 5,000 వరకు డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఉచితంగా వచ్చింది కాబట్టి పేదలకు అందరికీ ఉపయోగపడుతుంది. చాలా మంచి పథకం కింద మేము భావిస్తున్నాము. ఈ స్కీమ్ ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి చాలా కృతజ్ఞతలు. అలాగే పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేస్తుందని లబ్ధి పొందిన రైతు సతీష్ బాబు పేర్కొంటూ, పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం వల్ల ఆ డబ్బులను మేము ఎరువులకు కానీ, దుక్కి చేసుకోవడానికి కానీ, భూములు పంటలు పండించుకోవడానికి ఉపయోగిస్తున్నాము. ఈ పథకం ఎంతో మంచి పథకము, రైతులకు ఎంతో ఉపయోగకరము. ఈ పీఎం కిసాన్ ఇస్తున్న మోదీ గారికి ధన్యవాదాలు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనాలపై ప్రత్యేక కమిషన్ సమగ్ర అధ్యయనం చేపట్టిందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో బీసీ జనాభా శాతం, రిజర్వేషన్ పరిమితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అనంతరం ప్రజలు, సంఘాల ప్రతినిధుల నుంచి కమిషన్ చైర్మన్ వినతులు స్వీకరించి వారి అభిప్రాయాలు నమోదు చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్నిపథ్ కింద భారత సైన్యంలో చేరేందుకు నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష CEE వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు గుంటూరు ఆర్మీ నియామక అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్ కడప,
కర్నూలు, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలోని కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను www.joinindianarmy.nic.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఆన్లైన్ పరీక్షను తెలుగు, హిందీ, ఆంగ్లంతో పాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర నాయకులతో ఈరోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లోనూ సంక్షేమ పథకాలకు సరైన నిధుల కేటాయింపు జరగలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై వచ్చే నెల 12వ తేదీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జనగణన ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ జనగణన కార్యక్రమాన్ని నెలాఖరులోపు 100% పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా ఖచ్చితత్వంతో సమాచారం నమోదు జరుగుతోందని వెల్లడించారు. జనగణన ద్వారా ప్రభుత్వ ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైన కీలక సమాచారం సిద్ధమవుతుందని కలెక్టర్ పేర్కొంటూ ఎన్టీఆర్ జిల్లాలో సెన్సస్ ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. ఇప్పటికే చూసుకుంటే అర్బన్, రూరల్ రెండు కలిపి 28,24,988 జనాభాని మనము ఎన్యుమరేట్ చేయడం జరిగింది. అలాగే 7,56,507 హౌసెస్ని కూడా ఎన్యుమరేట్ చేయడం జరిగింది. హౌసెస్ వరకు 104% రీచ్ అయ్యాము. పాపులేషన్ వరకు ఇప్పటి వరకు 81% రీచ్ అయ్యాము. నెక్స్ట్ రానున్న రోజుల్లో చేసే గవర్నమెంట్ డిసిషన్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ కావచ్చు, దానికి మంచిగా పాజిటివ్గా సహకరించడానికి ఈ సెన్సస్ ఆపరేషన్ దోహదపడుతుందని భావిస్తున్నాం. నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, బహుగ్రంథకర్త కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి ఈరోజు. వితంతు పునర్వివాహం, బాల్య వివాహాల నిర్మూలన కోసం కృషి చేసిన వీరేశలింగం పంతులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజం స్థాపించి మహిళల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. సమాజ హితం కోసం తన జీవితాంతం పోరాడిన కందుకూరి వీరేశలింగం 1919 మే 27న మద్రాసులో తుది శ్వాస విడిచారు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర సూచించారు. తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ట్రాఫిక్ పోలీసులకు రోడ్డు భద్రతా కిట్లను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. పార్వతీపురం మండలంలో జనగణన ప్రక్రియ అమలు తీరును కేంద్ర గణన ఉన్నతాధికారుల బృందం నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారం, జనాభా అంచనాలు, మౌలిక సదుపాయాల నమోదును అధికారులు సమీక్షించారు. అనంతరం జిల్లాలోని ఎంఆర్ నగరం, గంగాపురం, కోరి గ్రామం ప్రాంతాల్లో పర్యటించి జనగణన కోసం రూపొందించిన మ్యాప్ల పనితీరును పరిశీలించారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు కేంద్ర బృందం అధికారులకు అందజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పెంచుతున్నట్టు ప్రకటించిన మంత్రి ఎస్ సవిత. వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అగ్నిపథ్ ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించిన ఆర్మీ నియామక అధికారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.